Good evening to all. Today I discuss about the topic is previous paper sums. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను యూనిట్ 5లో ఉన్న సమ్స్ కోసం. సో ఇది కూడా యూనిట్ 5లో ఉన్న సెకండ్ సమ్. ఇది కూడా మనకి R23 రెగ్యులేషన్లో సప్లీ పేపర్ నవంబర్ 2025లో సప్లీ ఎగ్జామ్ అయింది కదా, అందులోని ఈ 10th క్వశ్చన్లోని మనకి ప్రాబ్లం అనేది ఇచ్చాడు. 11th క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్ చేసి ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇప్పుడు 10th క్వశ్చన్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషను ఫస్ట్ గివెన్ డేటా తీసుకొని ఫస్ట్ వాడు అడిగింది ఏంటి, ఏ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అట్ ది లోడ్ 0.5130 యాంగిల్ 0 degrees. The characteristic impedance is 100 ohms at 200 MHz frequency. Calculate the position of V min, the ratio of voltage to current, load, and third one is the value of load and VSWR అని ఇచ్చాడు. సో ముందు మనకి ఇచ్చిన గివెన్ డేటా రాద్దాం. రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఇచ్చాడు, సో ఓకే ఇట్ ఈస్ డన్. తర్వాత క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ మీన్స్ Z0. తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 200 MHz ఇచ్చాడు. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి, టు ఫైండ్ అవుట్ ద పొజిషన్ ఆఫ్ వి మినిమం నియరెస్ట్ లోడ్. అంటే మనకి లోడ్లో ఉన్న మినిమం వి మిన్ కట్టమంటున్నాడు. సో వి మిన్ కట్టాలంటే ఆల్రెడీ మనకి పవర్ ఇచ్చాడు అనుకో, లాస్ట్ అందులో చెప్పిన ప్రాబ్లం అది ఫార్ములా పెట్టి VL × 1 రిఫ్లెక్టివ్ క్వశ్చన్ అలా చేస్తాం. మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టే మనం ఫార్ములాస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ వీమిన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన వాల్యూలో నార్మల్గా మనకి మినిమం వోల్టేజ్ అనేది ఎక్కడ ఫాలో అవుతుంది, లోడ్లో ఫాలో అవుతుంది. సో ఆ లోడ్ వాల్యూ మనకు తెలిస్తే ఆటోమేటిక్ రిమైనింగ్ వాల్యూ తెలుస్తుంది కదా. సో ఇదే ఈ లోడ్ అనేది క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అయిందనుకో, క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎంత, λ/4 ఆల్రెడీ తెలుసు మీకు. సో అప్పుడు λ/4 ఈక్వల్స్ టు లాంబ్డా అంటే ఏంటి, C/F. C అంటే 3 × 10⁸ అంటే 200 × 10⁶. సో అప్పుడు ఎంత వచ్చింది, 1.4 మీటర్. సో అప్పుడు ఈ 4 కూడా మనకి అట్లా వెళ్తే అప్పుడు లాంబ్డా వాల్యూ ఎంత అవుతుంది, 0.735. ఎందుకు λ/4 దగ్గర వీమిన్ తీసాము అంటే మనకి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటంటే అదేంటి మినిమం వాల్యూ వోల్టేజ్ వాల్యూ అనేది చాలా లెస్గా ఉంటుంది కాబట్టి క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్లో నుండి వీమిన్ వాల్యూ తీసాం. సో నెక్స్ట్ ఇంకేటన్నాడు, ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ లోడ్ అన్నాడు. రేషియో ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ అంటే V/I వోల్టేజ్ టు కరెంట్ అంటే V/I అంటే ఏంటి, జెడ్ఏనా. సో జెడ్ మినిమం కావాలంటే Z0/VSWR. ఆల్రెడీ మనకి Z0 వాల్యూ తెలుసు కానీ VSWR వాల్యూ ఐడియల్. సో ఇప్పుడు VSWR ఫైండ్ అవుట్ చేయాలంటే మెయిన్ ఫార్ములా మనకు తెలుసు కదా, 1 రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ 1 రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఆల్రెడీ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ ఇస్తాడు కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తే మీకు 3.11 వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్ జెడ్ మినిమం కట్టివచ్చా, 50/3.11 అంటే అప్పుడు అదే 50 అంటే జెడ్ క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 వాల్యూ 100 కదా, 100/3.11 వాల్యూ కట్టారనుకో అప్పుడు ఎంత వస్తుంది, 32.15 ohms వస్తుంది. సో ఇట్ ఈస్ ద జెడ్ మిన్. అదే ZL కట్టాలంటే జెడ్ మినిమం కట్టాలి అంటే Z0 బై చేసావు VSWRతో. అదే ZL కట్టాలంటే Z0తో ఇంటూ చేస్తావు VSWRతో. అప్పుడు ఏమవుతుంది, Z0 వాల్యూ ఎంత, 100 × VSWR వాల్యూ ఎంత, ఆల్రెడీ VSWR వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. VSWR వాల్యూ ఎంత వచ్చింది, 311. సో ఈ పరంగా మనం ఏ వాల్యూ కడతామో ZL వాల్యూ కడతాం. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ ద పొజిషన్ ఆఫ్ V మినిమం నియరెస్ట్ వాల్యూ అన్నాడు. సో మినిమం నియరెస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి λ/4 క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ వాల్యూ కట్టేసాం, అయిపోయింది. సెకండ్ వోల్టేజ్ టు కరెంట్ రేషియో. వోల్టేజ్ టు కరెంట్ రేషియో అంటే Z ఈక్వల్స్ టు VBI అంటే ఏంటి, Z0/VSWR. సో జెడ్ మినిమం కట్టాం.
తర్వాత ఏంటి లోడ్, ద వాల్యూ ఆఫ్ లోడ్ అన్నాడు. విఎస్డబ్ల్యూఆర్ కట్టమన్నాడు. విఎస్డబ్ల్యూఆర్ ఈజీగా కట్టేస్తాం బికాజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వాల్యూ ఇస్తాడు కాబట్టి. సో అది అక్కడ క్లియర్ అయిపోద్ది. తర్వాత జెడ్ఎల్ వాల్యూ కట్టమన్నాడు కాబట్టి జెడ్ఎల్ వాల్యూ ఎంత, జెడ్ మినిమంకి అయితే Z0 బై విఎస్డబ్ల్యూఆర్, అదే జెడ్ఎల్కి అయితే Z0 బై విఎస్డబ్ల్యూఆర్. దానికి మనం ఫైండ్ వచ్చేస్తే జెడ్ఎల్ వాల్యూ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక జెడ్డిన్ వాల్యూ ఇచ్చిన వాల్యూస్ బట్టి ప్రాబ్లమ్ అనేది సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఈజీగా చూడాలి. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ R23 November 2025. సో మనకి ఎన్ని ఫార్మాట్స్ అనేవి ఉంటాయో అన్ని ఫార్మాట్స్లో కూడా ఆన్సర్ని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఇదే క్వశ్చన్ ఇలానే ఇంకొక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఫార్ములాస్ ఒక ప్రొసీజర్లో ఉన్నాయి, ఇందులో ఫార్ములాస్ ఒక ప్రొసీజర్లో ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ఇచ్చిన గివెన్ డేటా బట్టే ఫార్ములా అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు సొల్యూషన్స్ అనేవి ఈజీగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.